చివరిగా గిరిధర్ గారు, కేవలం సౌత్ కొరియాలో మాత్రమే ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నాయా? ముఖ్యంగా భారతీయులకు అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా కంపేర్ చేసుకుంటే? మనం తప్పకుండా ఉన్నాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. మనకు జపాన్ ఫర్ ఇన్స్టెన్స్, జపాన్ వాళ్లే గొప్ప అనుకునేటువంటి భావజాలం జపాన్లో ఎప్పటి నుంచో ఉన్నది. అది జపాన్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసాం ఆస్ట్రేలియాలో మన పిల్లల పట్ల ఎట్లాంటి అటాక్స్ జరుగుతుండేవో గతంలో. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మన డయాస్పోరా భారతీయుల పట్ల చాలా దాడులు జరిగినాయి. అలాగే మనకు యూకేలో గతంలో డాట్ బస్టర్స్ అనేవాళ్ళు, బొట్టు పెట్టుకున్న మన స్త్రీల పట్ల వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు, ఉమ్మేసి వెళ్లేవాళ్ళు. సో ఇటువంటివి చాలా జరిగేవి. సో చాలా దేశాల్లో మనకు వ్యతిరేకంగా రేసిజం అన్నది ఉన్నది. ఈ దేశం ఆ దేశం అని చెప్పలేము. ప్రతి దేశంలో లిటరల్ గా మేమే గొప్ప, మిగతా వాళ్ళందరూ బాగలేదు అన్నటువంటి భావజాలం వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ మనకు నైజం ఏంటంటే వసుదైవ కుటుంబం అని నమ్మేటువంటి చరిత్ర మనది. అలాగే మనం అతిథి దేవో భవ అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళం. మనం అతిథికి ఎప్పుడు కూడాను మనము గౌరవం ఇచ్చినటువంటి దేశం మనది. కాబట్టి మన దేశంలో వాళ్ళు చాలా మంది వస్తారు, వెళ్తారు. ఏదో అక్కడ ఎక్కడో చిన్న ఘటనలు జరిగినంత మాత్రం దేశాన్ని 140 కోట్ల మందిని మనం తప్పుపట్టలేము. చిన్న చిన్న ఘటనలు ఎప్పుడో అక్కడెక్కడ జరిగినా కానీ కూడా ఈ దేశం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా గౌరవించేటువంటి సంస్కృతి మన దేశంలో ఉన్నది. ఆ దేశాలన్నీ కూడాను ఇంకా నాగరికత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భారత సంస్కృతిని చూసి నేర్చుకునేటువంటి అవసరం వాళ్ళందరికీ ఉన్నది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.